గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రోజు ఐసిటిలో ఒక టాపిక్ అయినటువంటి స్పైవేర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ స్పైవేర్. ఎందుకంటే మనకి ఐసిటిలో ఇంటర్నెట్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. ఇంటర్నెట్ గురించి తెలుసుకునేటటువంటి సందర్భంలో ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా కూడా మనకి తెలుసుండాలి. ఆ బేసిక్ ఐడియాలోని భాగమే స్పైవేర్. ముఖ్యంగా మనం ఇంటర్నెట్ ద్వారా రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తూ ఉంటాము. రకరకాలుగా మనం నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు చాలా రకాలుగా మనకి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ అవుతూ ఉంటుంది. ఆ థెఫ్ట్ అయ్యేటటువంటి విధానాన్ని మనం స్పైవేర్ అని అంటాం. యాక్చువల్గా మనం కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పెట్టుకుంటాం. అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేకపోతే మన పర్సనల్ సంబంధించినటువంటి మనం ఎక్కడికన్నా విజిట్ చేసినప్పుడు మన ఫొటోస్ కానీ లేకపోతే అంటే ప్రతి వ్యక్తికి కూడా పర్సనల్గా ఎంతో కొంత సమాచారం అనేది ఉంటుంది. ఆ యొక్క సమాచారం అనేది థెఫ్టింగ్ జరుగుతుంది. అంటే ఆ సమాచారం అనేది మన ఇంటెన్షన్ లేకుండానే మన పర్మిషన్ లేకుండానే ఇక్కడ సైబర్ నేరగాళ్ళు అంటే సైబర్ అటాకర్స్ సైబర్ హ్యాకర్స్ దాన్ని థెఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈ థెఫ్ట్ చేసేటటువంటి విధానాన్ని స్పైవేర్ అని అంటారు. అంటే స్పైవేర్ అనేది ఒక సాఫ్ట్వేర్, అదే అంటే మాల్వేర్ అన్నమాట. అది మన యొక్క కంప్యూటర్లోకి ల్యాప్టాప్లోకి మొబైల్లోకి ఎంటర్ అయ్యి మనకు తెలియకుండానే మన యొక్క మొత్తం డాటాని ఇన్ఫర్మేషన్ని తీసేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల యూజర్స్ చాలా రకాలుగా నష్టపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి గ్యాదర్ చేస్తారు, కలెక్ట్ చేస్తారనమాట. ఈ స్పైవేర్ గారు బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు అంటే మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది వాళ్ళు థెఫ్ట్ చేసేసినట్టే. మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని వాళ్ళు తీసేసుకుంటారు. అంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి తెలిసినాయి అంటే మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సెకండ్, మన పర్సనల్ విషయాలు అంటే అంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి. ఆ పర్సనల్ విషయాలు వాళ్ళు తెలుసుకొని దాన్ని థర్డ్ పార్టీకి సేల్ చేయడం ద్వారా కానీ లేదా ఈ పర్సనల్ విషయాలతో ఆ యూజర్ని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కానీ మనీని వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా ఒక బిజినెస్ సంబంధించింది, ఒక కంపెనీకి సంబంధించినటువంటి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు హ్యాక్ చేసి కలెక్ట్ చేసి దాని ద్వారా కూడా రకరకాల ప్రొడక్ట్ సంబంధించినటువంటి లూప్ హోల్స్ని రకరకాల ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా బిజినెస్ని కంపెనీస్ని కూడా వాళ్ళు అంటే మోసం చేస్తూ ఉంటారు. సో స్పైవేర్ అనేది ఈ విధమైనటువంటి అంటే స్పైవేర్ ఒక మాల్వేర్ ద్వారా మన పర్సనల్ విషయాలు అనేవి థెఫ్టింగ్ జరగడాన్నే మనం స్పైవేర్ అని అంటాం. అంటే ఇక్కడ చెప్పాలి అంటే ఇది ఒక సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించడం అని అర్థం. స్పైవేర్ అనేది సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించేటటువంటి ఒక విధానమే స్పైవేర్. ఓకేనా? సో మరి దీంట్లో ఈ స్పైవేర్ అనేది మన మొబైల్లోకి ల్యాప్టాప్లోకి కంప్యూటర్లోకి ఎలా ఎంటర్ అవుతుందంటే ఎంటర్ కావడానికి రకరకాలైనటువంటి టూల్స్ అనేవి ఉన్నాయి. మరి ఆ టూల్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం మనకి ఎస్పెషల్గా ఇక్కడ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందో ఆ డిస్ప్లే అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఎందుకంటే ఈ యొక్క సెంటెన్స్ ని మీరు అర్థం చేసుకోగలిగితేనే స్పైవేర్ ఏంటి, మరి ఫిషింగ్ ఏంటి, స్పూఫింగ్ ఏంటి, స్పిషింగ్ ఏంటి, విషింగ్ ఏంటి, ఇలాంటి వర్డ్స్ కు సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలుగుతారు. ప్లస్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అర్థం చేసుకొని ఇది ఫిషింగా లేకపోతే స్పిషింగా లేకపోతే విషింగా అనేటటువంటి పర్టికులర్ తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ మీరు పిక్ చేయగలుగుతారు.
ఓకే, ఈ టర్మ్స్ అన్ని కూడా మనకి ఒకేలాగా ఉంటాయి, కాకపోతే దాని మధ్య డిఫరెన్స్ కూడా ఉంది. ఆ డిఫరెన్స్ తెలుసుకోవడానికే మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని, అంటే డిస్ప్లే అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క వాయిస్ కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, లెట్ us డిస్కస్. ఇప్పుడు స్పైవేర్ అంటే, స్పైవేర్ ఈజ్ ఏ బ్రీచ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ as it usually gets into the laptop computer system when a user unintentionally clicks on a random unknown link or opens an unknown attachment which downloads the spyware alongside the attachment. So అంటే బ్రీచ్, ఉల్లంఘన అంటే సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘన చేసేటటువంటి ఒక విధానమే స్పైవేర్. ఇది ఎలా ఎంటర్ అవుతుందంటే, మనం అని చెప్పాను కదా రకరకాల టూల్స్ అనేవి ఉన్నాయి. ఆ టూల్స్ ద్వారా మనం ఏదైనా ఒక అన్నోన్ లింక్ మనం క్లిక్ చేసినప్పుడు, లేకపోతే మనం ఏదైనా అటాచ్మెంట్ని మనం క్లిక్ చేసినప్పుడు దాని ద్వారా ఈ స్పైవేర్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఎంటర్ అయిన తర్వాత మనకి తెలియకుండానే మన సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు మన సిస్టమ్ యొక్క ఫంక్షన్ కూడా డిస్టర్బ్ అవుతుంది, మన సిస్టమ్ యొక్క స్పీడ్ కూడా స్లో అవుతుంది. ఓకేనా? రకరకాలైనటువంటి అన్వాంటెడ్ ఈ యాప్స్ అని కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మన సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద స్పైవేర్. స్పైవేర్ అనేది మనకి తెలియకుండానే మన ల్యాప్టాప్ లోకి, సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యేటటువంటి ఒక మాల్వేర్. ఓకే, ఇంకా కొంచెం దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. It is a best practice to be cautious of the sites that are used for downloading content on the system. Spyware is a type of software that unethically, without proper permission or authorization, steals a user's personal or business information and sends it to third party. Already మనం దీని గురించి చెప్పుకున్నాం. సో ఇంగ్లీష్ లో కూడా మీరు నేర్చుకోవాలి కాబట్టి ఈ సెంటెన్స్ ని ఒకసారి చూడండి. అంటే ఇక్కడ మన యొక్క ఇంటెన్షన్ లేకుండానే, మన పర్మిషన్ లేకుండా, అంటే మన పర్మిషన్ ని తీసుకోరు వాడు, అసలు మనకి తెలియదు అసలు స్పైవేర్ అనేది ఎంటర్ అవుతుందని. ఆ స్పైవేర్ ఎంటర్ చేసి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసేసుకొని థర్డ్ పార్టీకి ఇచ్చి వాళ్ళు ఆ విధంగా క్యాష్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పైవేర్ మే get into a computer or laptop as a hidden component through free or shared ways. ఇక్కడ మనకి చాలా రకాలైనటువంటి ఫ్రీ వేస్ ద్వారా, షేర్డ్ వేస్ ద్వారా ఇది ఎంటర్ అవుతూ ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ నుండి మనం ఎలా సేవ్ కావాలి? మనం ఈ స్పైవేర్ కి అంటే లోన్ కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైనా సరే మెసేజ్ కానీ, లేకపోతే ఈమెయిల్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, లింక్స్ ఏమన్నా వస్తే వాటిని మనం అస్సలే క్లిక్ చేయకూడదు. ఎందుకు అంటే మనకి ఎవరైనా మెసేజ్ ఎవరు పంపిస్తారు? మన ఫ్రెండ్స్ పంపిస్తారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తారు, లేదా మనం ఏదైతే కంపెనీలో కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేస్తుంటే వాళ్ళ నుండి మనకి మెసేజ్ వస్తాయి. సో వాళ్ళ నుండి మెసేజ్ వస్తే పర్టికులర్గా వాళ్ళ కంపెనీ నేమ్ అనేది ఉంటుంది, ఆ ఆర్గనైజేషన్ నేమ్ కూడా ఉంటుంది. సో అవి మాత్రమే మనం క్లిక్ చేయాలి. ఏదో అంటే మనకి తెలియనటువంటి టెక్స్ట్ మెసేజ్లు వస్తే అస్సలే మనం వాటిని క్లిక్ చేయకూడదు. అలాగే ఈమెయిల్ కూడా మనకు తెలిసిన వాళ్ళ నుండి ఈమెయిల్ వస్తుంది కాబట్టి తెలిసిన వాళ్ళ నుండి వచ్చినటువంటి ఈమెయిల్ని మనం క్లిక్ చేయాలి. అన్నెసరీ దేని బట్టి దాన్ని మనం ఓపెన్ చేయొద్దు, క్లిక్ చేయొద్దు. సో అలా క్లిక్ చేయడం వల్ల స్పైవేర్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. అన్నిటికీ మించి మనం అన్నెసరీ యాప్స్ని కూడా అస్సలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. మనకి ఏవైతే ఇంపార్టెంట్ యాప్స్ ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాప్స్ని మాత్రమే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే కానీ అన్నెసరీ యాప్స్ ఏవి కూడా ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండాలన్నమాట. సో ఈ విధంగా, అంతేకాకుండా మన సోషల్ మీడియా సైట్స్ని యూజ్ చేసినట్లయితే దానిలో మన ఏదైతే ప్రొఫైల్స్ మనం పెడుతున్నామో అది మన పర్సనల్ ఫోటో అస్సలు పెట్టదు. మన ఓన్ అంటే మన రియల్ ఫొటోస్, మన రియల్ ఇన్ఫర్మేషన్ అస్సలే మనం పెట్టద్దు. దానివల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది
సెకండ్ పార్టీ చేతిలోకి వెళ్తుంది, అక్కడ నుండి థర్డ్ పార్టీ, అక్కడ నుండి చాలా మంది చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మన ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉండాలి. అది కూడా స్ట్రాంగ్ ఈమెయిల్ అడ్రస్, స్ట్రాంగ్ పాస్వర్డ్ని మనం యూజ్ చేయాలి. అంటే అవతల వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసేటటువంటి కాకుండా అవతల వాళ్ళు క్యాచ్ చేయలేనటువంటి స్ట్రాంగ్ పాస్వర్డ్ని ఈమెయిల్ అడ్రస్ని మనం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం ఈ స్పైవేర్కి లోన్ కాకుండా, స్పైవేర్ అనేది మన కంప్యూటర్లోకి ఎంటర్ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూస్తే స్పైవేర్ ఎంటర్స్ ద ల్యాప్టాప్. Spyware enters the laptop or computer system through the below listed ways. ఇక్కడ చూడండి, ఇవి అంటే these are the ways, these are the tools to enter into the laptop or system. Spyware is entering into the laptop or system through these ways. These are the tools. These are the tools. ఈ టూల్స్ ద్వారా ఈ స్పైవేర్ అనేది మన ల్యాప్టాప్లోకి ఎంటర్ అయ్యి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, మన ఫొటోస్ని, మనం చేసేటటువంటి ఏదైతే వర్క్ ఉందో అన్నిటిని కూడా వాళ్ళు తీసేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి అవేంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఇది కూడా ఒక రకంగా ఫిషింగ్ లాంటిది. ఎందుకంటే ఇక్కడ మనం ఫిషింగ్ కి ఎఫ్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ దీనికి పిహెచ్ యూజ్ చేస్తాం, ఇంటర్నెట్ కాబట్టి. అంటే ఇక్కడ ఫిషింగ్ లో ఒక జాలం, అంటే ఫిషర్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఫిషెస్ ని పట్టుకోవడం కోసం గాలం అనేది వేస్తాడు. అలాగే ఈ హ్యాకర్స్ కూడా అంటే సైబర్ అటాకర్స్ కూడా మన యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడానికి మనకి రకరకాలైనటువంటి గాలాల్ని వేస్తూ ఉంటాడు. ఆ గాలాలు అనేవి ఈమెయిల్ ద్వారా కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే కాల్స్ కావచ్చు. ఎస్పెషల్గా ఈ గాలం అనేది ఎలా ఉంటుందంటే మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది, మనల్ని ఎమోషనల్గా ఇంటరాక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గాలం ఎలా ఉంటుందంటే మనీ పరంగానే ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఒక రివార్డ్ వచ్చింది, మీకు ఒక లాటరీ తగిలింది, మీ యొక్క అకౌంట్లో ఒక కొంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది అంటే కంపల్సరీ దానికి మూవ్ అవుతారు, ఇంటరాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు. సో ఈ యొక్క ఎమోషనల్ ఇంటరాక్షన్తో వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకుంటారు. తర్వాత మనం ఏదైతే అంటే అత్యాశకి పోయామో అసలు మొత్తానికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫిషింగ్. ఫిషింగ్ మీన్స్ వాట్? ఫిషింగ్ అనేది రకరకాలైనటువంటి వేస్లో మనకు ఇన్ఫర్మేషన్ని థెఫ్ట్ చేసేటటువంటి విధానమే ఫిషింగ్. It is one of the tool in the spyware. It is a form of a security breach where spyware enters the system when a suspicious link is clicked or an unknown dangerous attachment is downloaded. ఫిషింగ్ మీన్స్ ఇక్కడ సస్పిషియస్ లింక్ ని క్లిక్ చేయడం వల్ల కానివ్వండి, లేదా మనం ఒక డేంజరస్ అటాచ్మెంట్ ని డౌన్లోడ్ చేసుకోవడం వలన కానివ్వండి మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ జరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ సస్పిషియస్ లింక్ అనేది మనకు రకరకాలుగా, ఈ సస్పిషియస్ లింకే ఒక గాలం అనమాట. ఆ గాలం అనేది వాళ్ళు రకరకాలుగా వేస్తారు, ఈమెయిల్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ, ఇంకా కాల్స్ ద్వారా కానీ వేస్తారు అనమాట. ఓకే, సో ఫిషింగ్ మీన్స్ వాట్? ఫిషింగ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది టూల్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్స్ అకౌంట్, ఫ్రమ్ ది యూజర్స్ అబౌట్ ద యూజర్స్, అబౌట్ ద యూజర్స్. దట్ ఈస్ ద ఫిషింగ్. ఎస్పెషల్లీ ఫిషింగ్ అంటే చాలా మటుకు మీకు యూజర్స్ నెట్ ఎగ్జామినేషన్ లో కూడా అడిగినటువంటి ఏంటంటే ఫిషింగ్ అంటే ఏంటంటే త్రూ ద ఈమెయిల్, they are collect the information. Hackers are collect the information. అంటే ఈమెయిల్ ద్వారా, ఈమెయిల్ లింక్స్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసేసుకోవడం జరుగుతుంది. అంటే ఫిషింగ్ అంటే ఈమెయిల్, కాకపోతే ఈమెయిల్ కాదు, ఇంత తేడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్గా అన్నమాట, ఒక స్పెసిఫిక్ మనం మాట్లాడుకుంటే ఫిషింగ్ మీన్స్ వాట్? త్రూ ద ఈమెయిల్
లింక్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ని క్యాచ్ చేసేటటువంటి విధానం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫిషింగ్. ఫిషింగ్ లో మనకి చాలా టైప్స్ అనేవి ఉన్నవి. వాటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈమెయిల్ ఫిషింగ్. ఇక్కడ మనకి తెలుస్తుంది ఈమెయిల్ ఫిషింగ్ అంటే అవర్ ఇన్ఫర్మేషన్ ఈస్ హ్యాకింగ్ ఆర్ థెఫ్టింగ్ through the email. Means to click the email links we are losing our information, losing our personal data, losing money. That is the email phishing. Very clear. అంటే మనం ఈమెయిల్కి వచ్చేటటువంటి కొన్ని లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, మనీని, మనకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ డాటా అంతటిని కూడా మనం లాస్ అవుతాము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈమెయిల్ అంటే దీన్ని మన ఈమెయిల్ ఫిషింగ్ అంట. ఈమెయిల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఈమెయిల్ ఫిషింగ్ అనేది ఎవరికైనా పంపిస్తారు వాళ్ళు. అంటే హ్యాకర్స్ అంటే టార్గెటెడ్ పీపుల్ అంటే ఎవరు ఉండరు, అంటే పర్టికులర్గా వీళ్ళకి అని ఉండదు, కామన్గా అందరికి. అంటే ఈ ఈమెయిల్ ఫిషింగ్ అనేది అందరికి, ఒక కామన్ పర్సన్ నుండి విఐపి పర్సన్ వరకు ఎవరినైనా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఎవరికైనా ఈ లింక్ అనేది పంపిస్తారు అన్నమాట. అంటే మనకి ఈమెయిల్ ద్వారా ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది బ్లాక్ అయింది, లేదా మీ అకౌంట్ అనేది బ్లాక్ అయింది, మరి దాన్ని మీరు చెక్ చేసుకోండి, సరి చేసుకోండి అని మనకు ఒక ఈమెయిల్ లింక్ అనేది పంపిస్తారు. క్రెడిట్ కార్డ్ అనగానే లేకపోతే అకౌంట్ అనగానే మనకి కొంత టెన్షన్ అనేది వస్తుంది. మనం ఎమోషనల్గా చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతాం. వెంటనే మనం ఆ క్లిక్ ఓపెన్ చేస్తాం. ఆ క్లిక్ ఓపెన్ చేసిన వెంటనే ఏమడుగుతుంది అంటే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఫిల్ చేయండి అని అడుగుతుంది. సో ఆటోమేటిక్గా మనం అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేస్తాం. అంటే పర్సన్ ఏమనుకుంటాడు అంటే మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది, మీ అకౌంట్ బ్లాక్ అయింది అనగానే అది ఏదో అంటే మన బ్యాంకు నుండి అది వచ్చిందేమో అనుకుంటాం. కానీ అలా కాదు, హ్యాకర్స్ పంపిస్తారనమాట. సో మన ఇన్ఫర్మేషన్, మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తాం. సో ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఏమొస్తుందంటే లాగిన్ ఫెయిల్ అయింది అని వస్తుంది. లాగిన్ ఫెయిల్ అయింది, ఇంకోసారి ట్రై చేయండి అని వస్తుంది. సో మనం ఏం చేస్తాం, మళ్ళీ ట్రై చేస్తాం, ఇసుకుబట్టి మనం ట్రై చేయడం ఆపేసి వెంటనే అప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం అడుగుతాం ఏమైంది, మరి ఎట్లా మాకు మెసేజ్ వచ్చింది అని. బ్యాంక్ వాళ్ళు ఏమంటారంటే అసలు మీకు ఎలాంటి ఈమెయిల్ లింక్ అనేది మేము పంపించలేదు, ఈమెయిల్ నుండి మీకు ఎలాంటి మెసేజ్ రాలేదు, మా బ్యాంక్ నుండి మీకు ఎలాంటి ఈమెయిల్ లింక్స్ అనేది రాలేదు అని చెప్తారు. ఈ లోపే ఒక 4 hours 5 hours కింద 1 dayలోనే మన అకౌంట్లోని అమౌంట్ అంతా కూడా థెఫ్ట్ అయి ఉంటుంది. అది ఎంతైనా కావచ్చు, మన అకౌంట్లో ఎంత ఉంటే అంత అది ఆల్రెడీ హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే డెబిట్ అయ్యే ఉంటుంది. అది షాపింగ్ చేసామా లేకపోతే ఇంకెవరికైనా పంపించామా, అది ఏ విధంగా అయినా సరే మీ అకౌంట్లో నుంచి ఇంత అమౌంట్ డెబిట్ అయిందని మనకి మెసేజ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది అంటే ఈమెయిల్ లింక్ మనం క్లిక్ చేయడం ద్వారా, ఆ క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా వాళ్ళు మనీని క్యాచ్ చేసుకోగలిగారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫిషింగ్. దీన్ని ఈమెయిల్ ఫిషింగ్ అంటారు. దీనికి అందరూ కూడా ఆహారం అవ్వాల్సింది. అది వాళ్ళు పర్టికులర్గా వీళ్ళకనే కాదు, ఎవరికైనా ఈ యొక్క లింక్ని సెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ వన్. స్పియర్ ఫిషింగ్. స్పియర్ ఫిషింగ్ అంటే ఎస్పెషల్లీ టార్గెటెడ్ పీపుల్. అంటే ఇక్కడ హ్యాకర్స్ కొంతమందిని మాత్రం పర్టికులర్గా కొన్ని కేటగిరీస్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. అది ఎవరు అంటే పర్టికులర్గా ఒక జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే. అంటే కొంతమందిని వాళ్ళు టార్గెట్ చేస్తారు. అలా ఎలా టార్గెట్ చేస్తారు అంటే త్రూ ద సోషల్ మీడియా ద్వారా. అంటే మనం సోషల్ మీడియాలో
మనం మన యొక్క ప్రొఫైల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో మనం మన యొక్క ప్రొఫైల్ని అప్లోడ్ చేస్తాము, మన ప్రొఫైల్ పెట్టుకుంటాం. అంటే ఆ ప్రొఫైల్ కింద మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఏం జాబ్ చేస్తున్నాం, ఏం బిజినెస్ చేస్తున్నాము, ఎక్కడ వర్క్ చేస్తున్నాము, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే వీళ్ళు సోషల్ మీడియా ద్వారా మన ప్రొఫైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు వీళ్ళని మనం టార్గెట్ చేయాలి, వీళ్ళకి మెసేజ్ పంపించాలని వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట. సో వాళ్ళకి ఎస్పెషల్గా వాళ్ళకే వాళ్ళు లింక్ అనేది పంపిస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బిజినెస్ పీపుల్ని టార్గెట్ చేశారనుకోండి, బిజినెస్ పీపుల్స్ని టార్గెట్ చేశారనుకోండి, వాళ్ళకి ఏమని లింక్ పంపిస్తుంది. ఇది కూడా ఈమెయిల్ ద్వారా, అంటే ఈమెయిల్ ద్వారా వాళ్ళు మనం పంపించేటటువంటి లింకే, ఈమెయిల్ ద్వారా పంపించేటటువంటి మెసేజే, కాకపోతే టార్గెటెడ్ అనమాట. అంటే వాళ్ళు ఈమెయిల్ లింక్ పంపిస్తారు. ఏమనంటే ఆ ఈమెయిల్ లింక్లో ఏమని ఉంటుందంటే, మీకు మీ బిజినెస్ సంబంధించినటువంటి రివార్డ్స్ వచ్చినాయి, మీ బిజినెస్ సంబంధించినటువంటి రెమ్యుటేషన్స్ అనేవి వచ్చినవి, సో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ లింక్ని క్లిక్ చేయండి అని మనకి మెసేజ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా బిజినెస్ పీపుల్స్కి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా బిజినెస్ చేసినందుకు గాను రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, రెమ్యుటేషన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క లింక్ని వాళ్ళు క్లిక్ చేస్తారు. అక్కడ వాళ్ళు అది సేమ్ ఆ క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ ఏమడుగుతుంది అంటే, మీ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, మీ బిజినెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఫిల్ చేయండి అని అడుగుతుంది. సో ఆటోమేటిక్గా మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటిని, ఎందుకంటే అమౌంట్ వస్తుంది కాబట్టి మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటిని కూడా అక్కడ మనం ఫిల్ చేస్తాం. సో మనీ అనేది థెఫ్ట్ జరుగుతుంది. ఎప్పుడైతే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఆ లింక్లో మనం ఫిల్ చేసామో, ఆ లింక్ ద్వారా మనం అక్కడ టైప్ చేసామో, అది ఆటోమేటిక్గా వితిన్ ద సెకండ్స్లో హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. వన్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి అంటే మన బ్యాంక్ సంబంధించినటువంటి మొత్తం లావాదేవీల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. కంట్రోల్లోకి తీసుకున్నారు అంటే వాళ్ళు మన అమౌంట్ని థెఫ్ట్ చేసేస్తారు. దిస్ ఈస్ ద సెకండ్ ఫిషింగ్. ఓకే. అండ్ వేలింగ్ ఫిషింగ్ అంటే మోస్ట్ టార్గెటెడ్ అంటే వీళ్ళు ఎవరిని ఇక్కడ టార్గెట్ చేస్తారు అంటే, ఇక్కడ విఐపి పీపుల్ అన్నమాట. విఐపి పర్సన్స్, ఫేమస్ పర్సన్స్ అని కూడా అనొచ్చు. ఫేమస్ పర్సన్స్, విఐపీస్, ఫేమస్ పర్సన్స్ అంటే వీళ్ళు చాలా మందికి తెలిసిన వాళ్ళు, ఒక పొలిటికల్ లీడర్సే కావచ్చు, ఫేమస్ బిజినెస్ పీపులే కావచ్చు, లేకపోతే వెల్ నోన్ పీపుల్ కావచ్చు, వీళ్ళు టార్గెట్ చేస్తారు. అంటే ఇక్కడ టార్గెట్ చేయడం అంటే వీళ్ళు అంటే ఈ బిజినెస్ పీపుల్ లేకపోతే పొలిటికల్ లీడర్స్, ఫేమస్ పర్సన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంది తెలిసి ఉంటుంది. అది అంటే వాళ్ళ న్యూస్ పేపర్స్ ద్వారా కానీ, వాళ్ళు ఇచ్చేటటువంటి సెమినార్స్ ద్వారా కానీ, వాళ్ళు చెప్పేటటువంటి మీటింగ్స్ ద్వారా కానీ చాలా మందికి వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ యొక్క బిజినెస్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో అలా వాళ్ళు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళు ఎలా మెసేజ్ అంటే ఎలా ఈమెయిల్స్ సెండ్ చేస్తారు అంటే, ఇది కూడా ఈమెయిల్ క్లిక్ ద్వారానే మనీ కలెక్ట్ చేసేటటువంటి ఫిషింగ్ అన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఈమెయిల్ ఎలా పంపిస్తారు అంటే, మేము మీ బిజినెస్తో టైఅప్ అవ్వాలనుకుంటున్నాము, లేదా మీ బిజినెస్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని మేము బల్క్లో పర్చేజ్ చేయాలి అనుకుంటున్నాము, లేదా మీతో మేము కొలాబరేషన్ అవుదాం అనుకుంటున్నాము, మీతో మేము పార్ట్నర్షిప్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఇలా వాళ్ళు మెసేజ్ పంపిస్తూ ఉంటారు. అంటే ఆ మెసేజ్ కూడా ఎలా ఉంటుందంటే అఫీషియల్గా ఉంటుంది. అంటే అది ఏదో ఒక అన్నోన్ పర్సన్స్, హ్యాకర్స్ లేదా సైబర్ అటాకర్స్ పంపించినటువంటి మెసేజ్ లాగా కాకుండా చాలా అఫీషియల్గా ఉంటుంది అనమాట. అంటే బిజినెస్ పీపుల్ ఎలాగైతే మెసేజ్ పంపిస్తారో అలాగే వాళ్ళు డిజైన్ చేసి ఈ మెసేజ్ అనేది పంపిస్తారు.
ఆటోమేటిక్గా ఎవరైతే కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారో, అంటే కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారు, లేకపోతే పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నారు అని అనుకోని బిజినెస్ పర్పస్, అంటే సిఇఓస్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఒక కంపెనీని రన్ చేసే పర్సన్స్ కానివ్వండి, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని అక్కడ ఫీల్ చేస్తారు. ఎప్పుడైతే ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్ చేయడం జరిగిందో అది హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే థర్డ్ పార్టీకి అమ్ముకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క బిజినెస్ సంబంధించినటువంటి ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏవైతే సేలింగ్స్ అంటే పర్చేసెస్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ యొక్క విషయాల్లో మనీని వాళ్ళు కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ బిజినెస్ అంటే మనకి అమ్మడం కొనడం ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ పర్టికులర్ బిజినెస్ కి మనీ వెళ్ళకుండా హ్యాకర్ చేతిలోకి వెళ్తుంది అన్నమాట. ఈ విధంగా కూడా అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ జరుగుతుంది, మనీ థెఫ్ట్ జరుగుతుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి బ్లాక్మెయిల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీకి అమ్మి కూడా వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ మూడు కూడా మనకి ఫిషింగ్ లో ఈమెయిల్ ద్వారా జరిగేటటువంటి థెఫ్టింగ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ యాంగులర్ ఫిషింగ్. యాంగులర్ ఫిషింగ్ ని మనం సోషల్ మీడియా ఫిషింగ్ అని కూడా అంటాం. సోషల్ మీడియా ఫిషింగ్ అని కూడా అంటాం. సోషల్ మీడియా ఫిషింగ్ అని ఎందుకు అంటాము అంటే యాక్చువల్గా ఇదంతా కూడా సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారానే జరుగుతుంది. అంటే మనకి ఈ లింక్స్ ఏవైతే వాళ్ళు సెండ్ చేస్తారో అవి అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే సెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో మనకి అకౌంట్స్ ఉన్నాయి అంటే ఆ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మనకి లింక్స్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ ద్వారా మనకి ఒక లింక్ వచ్చింది. ఏంటి అంటే మీరు పలానా ప్రాబ్లమ్ని రేట్ చేశారు, లేదు మీరు పలానా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, మీరు పలానా ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది అడిగారు అనేటటువంటి లింక్ అనేది వస్తుంది. యాక్చువల్గా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఎవరు రేట్ చేయలేదు, అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు కూడా. కానీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చేస్తారంటే ఆ లింక్ని ఓపెన్ చేస్తారు. నేను ఏ ప్రాబ్లం రేట్ చేశాను, నా కంప్యూటర్లో ఏం ప్రాబ్లం ఉన్నది అని వాళ్ళు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే అది ఏమడుగుతుందంటే మన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే సోషల్ మీడియాలో మన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ కాదు, మన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మనం ఏం ప్రొఫెషన్లో ఉన్నాం, ఏం వర్క్ చేస్తాము, మనకి సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ మనం ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఫిల్ చేసామో మన పర్సనల్ డేటా అంతా కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే దాని ద్వారా మనకి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకోవడం ద్వారా కానీ, లేకపోతే ఈ డేటాని వేరే ఎవరికైనా ఇవ్వడం ద్వారా కానీ మనీని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో యాంగులర్ ఫిషింగ్ అంటే సోషల్ మీడియా ఫిషింగ్. సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి లింక్స్ని మనం క్లిక్ చేసి దాని ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయడం ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ జరగడమే ఈ ఫిషింగ్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ విషింగ్. విషింగ్ అంటే కాల్స్. అంటే ఇది డైరెక్ట్ అన్నమాట. అంటే ఇది ఎక్కువగా మొబైల్స్లో జరిగేటటువంటి ఫిషింగ్. అంటే మనకి కాల్ చేస్తారు వాళ్ళు. విషింగ్ అంటే కాల్ చేస్తారు. కాల్ చేసి మేము పలానా బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము, మీకు ఒక రివార్డ్ వచ్చింది, లేకపోతే మీకు ఒక లాటరీ తగిలింది, లేకపోతే మీరు ఏదైతే మనం రకరకాల ఆహా అని, లేకపోతే జీ సినిమాస్ అని ఇట్లాంటి యాప్స్ని యూజ్ చేస్తూ మనం మూవీస్ అవి చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాప్స్ చాలా వచ్చినాయి కదా, దానికి సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. 3 months 1 year సబ్స్క్రిప్షన్ ఉంటుంది దీనికి. అంటే మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాము
అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తారనమాట. సో ఆటోమేటిక్గా మనకి లాటరీ తగిలిందంటేనో, మనకి రివార్డ్ వచ్చిందంటేనో, లేకపోతే మన క్రెడిట్ కార్డులో అమౌంట్ పడుతున్నాయి అంటేనో, అంటే వాళ్ళు మాట్లాడినటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే మనకు ఒక గానం లాగా ఉంటుంది అనమాట. మీకు మనీ వస్తున్నాయి అనేటటువంటి బేసిక్ ఐడియానే వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేస్తారు. సో మనకి మనీ వస్తుంది అనగానే మనం ఎమోషనల్గా బెండ్ అయిపోతాం. బెండ్ అయిపోతే మీకు అమౌంట్ వస్తుంది, దానికి చాలా తక్కువ టైం అనేది ఉన్నది, మీకు రివార్డ్ అనేది మీరు క్యాష్ చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉన్నది, వెంటనే మీరు బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, మీ బ్యాంకులోకి మేము ఆ అమౌంట్ అనేది, మీ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది వేసేస్తాము అని చెప్తారు. సో వెంటనే మనం మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం, అంటే చెప్తాం అనమాట. ఈ చెప్పడం ద్వారా మనకు సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని మన అకౌంట్లో ఉన్నటువంటి మనీని థెఫ్ట్ చేసేస్తారు. అంటే ఇది డైరెక్ట్ కాలింగ్ అనమాట. కాల్ చేయడం ద్వారా, అంటే మనకి కాల్ చేయడం ద్వారా మన బ్యాంక్ డీటెయిల్స్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని ద్వారా మనల్ని వాళ్ళు లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ వన్ ఆఫ్ ది ఫిష్. ఇక లాట్ స్మిషింగ్. స్మిషింగ్ అంటే ఎస్పెషల్లీ ఇది టెక్స్ట్ మెసేజ్, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ద టెక్స్ట్ మెసేజ్. ఓకే, అంటే ఇక్కడ మనకి మనకి 3 కూడా ఏంటి, ఈమెయిల్ మెసేజ్ ద్వారా వచ్చేటటువంటి లింక్స్, ఇది సోషల్ మీడియా ద్వారా వచ్చేటటువంటి లింక్. ఇక్కడ ఇది విషింగ్ అనేది కాల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని థెఫ్ట్ చేయడం. ఇక్కడ స్మిషింగ్ అంటే మనకి టెక్స్ట్ మెసేజ్. ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, అంటే టెక్స్ట్ మెసేజ్ ద్వారా వాళ్ళు లింక్స్ ని పంపిస్తారనమాట. ఇక్కడ అవి కూడా సేమ్ ఇలాగే, అండ్ ఆ లింక్ లో కూడా మనకి టెక్స్ట్ మెసేజ్ వచ్చేటువంటి లింక్ ఎలా ఉంటుంది అంటే మనకి ఏదో ఒకటి రివార్డ్ వచ్చిందనో, లాటరీ వచ్చిందనో, అంటే విషింగ్ ద్వారా చెప్తారు, ఇక్కడ మెసేజ్ పంపిస్తారు, లాటరీ వచ్చిందనో, లేకపోతే మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నామనో, లేకపోతే మనం అమెజాన్ లాంటి వాటిని యూజ్ చేసుకొని మనం రకరకాల వస్తువులు పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా. దీంట్లో మీకు ఫ్రీగా మీకు కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఇవ్వబోతున్నామను, ఇలా రకరకాలుగా వాడి మెసేజ్లు అనేది పంపిస్తూ ఉంటారనమాట. మనకి మెసేజ్ అంటే అమెజాన్లో వస్తువులు కొనుక్కున్నప్పుడు మనకి ఫ్రీగా రివార్డ్స్ వస్తూ ఉంటాయి, అయితే ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ, అంటే ఇవ్వరు, అంటే ఇస్తున్నారని చెప్పి వాళ్ళు మెసేజ్ పంపిస్తారనమాట. రివార్డ్స్ అని, ఫ్రీ ప్రొడక్ట్స్ అని, లేకపోతే మనకి తక్కువ, ఇప్పుడు బాగా తక్కువ పర్సంటేజ్లో మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేది సేల్ అవుతున్నాయని, ఇలా రకరకాలుగా మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటారు. అమెజాన్ అనగానే, లేకపోతే ఇంకేదైనా ఫ్లిప్కార్ట్ అనగానే, ఇంకా రకరకాలైనటువంటి ఆన్లైన్ షాపింగ్స్ ఉన్నాయి కదా, ఈ అనగానే మనకి ఏంటంటే ఒక ఆశ అనేది ఉంటుంది, తక్కువ అమౌంట్లో మనకి ఈ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి వెంటనే ఆ టెక్స్ట్ మెసేజ్లో పంపించినటువంటి లింకులు మనం ఓపెన్ చేస్తాం. ఆ లింక్ సేమ్ అదే రకంగా మన బ్యాంక్ డీటెయిల్స్ని అడుగుతుంది, మన బ్యాంక్ డీటెయిల్స్ని ఫిల్ చేస్తాం, ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్నటువంటి మనీ తెస్తాం. ఇది అంటే ఇవి 6 కూడా మనకి ఫిషింగ్లో ఉన్నటువంటి టైప్స్. స్పైవేర్లో ఫిషింగ్ అనేది ఒక టూల్, ఓకేనా. ఆ టూల్లో ఇవి టైప్స్ అన్నమాట. ఈ విధంగా మనం ఫిషింగ్ గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా, అంటే ఈ యొక్క సైబర్ అటాకర్స్, సైబర్ నేరగాళ్ళు, సైబర్ హ్యాకర్స్ మనకి గాలం వేసి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, మనీని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ వన్, ఈ స్పైవేర్లో సెకండ్ టైప్ స్పూఫింగ్. స్పూఫింగ్ అంటే ఇది కూడా ఫిషింగ్ లాంటిదే, కానీ ఫిషింగ్లో ఏంటంటే మనకి ఈమెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, విషింగ్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని తీసుకుంటారు. కానీ స్పూఫింగ్ అనేది ఫిషింగ్ కంటే కూడా ఇంకా ఎక్కువ నమ్మకంగా, అంటే మనల్ని ఎక్కువగా నమ్మించేటటువంటి విధానంతో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని చాలా నమ్మదగినదిగా భావించే విధంగా వాళ్ళు థెఫ్ట్ చేసేటటువంటి దాన్నే స్పూఫింగ్ అని అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్పూఫింగ్లో ఏం చేస్తారు అంటే ఒక మెసేజ్ అనేది పంపిస్తారు, అది అంటే ఈమెయిల్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, లేకపోతే కాల్స్ కానీ.
అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక కంపెనీని నేమ్ని యూజ్ చేసుకుంటారు, ఒక ఆథరైజేషన్ నేమ్ యూజ్ చేసుకుంటారు, లేకపోతే ఏదైనా ఒక బ్రాండ్ నేమ్ అనేది యూజ్ చేసుకుంటారు. అంటే మేము ఇప్పుడు హెచ్డిఎఫ్సి నుండి కాల్ చేస్తున్నాము, మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది బ్లాక్ అవబోతుంది, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ కంటే ఎక్కువ అమౌంట్ మీరు యూజ్ చేసుకున్నారు, మీకు ఫైన్ పడబోతుంది అని. అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా వాళ్ళు హెచ్డిఎఫ్సి నేమ్ యూజ్ చేసుకున్నారు. హెచ్డిఎఫ్సి నేమ్ యూజ్ చేసుకున్నారు అంటే హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది బ్యాంక్ కాబట్టి, ఆ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది అనగానే, బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది అనగానే మనం ఇంకా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాం, ఎక్కువగా మనం మూవ్ అవుతాం అనమాట. మూవ్ అయ్యి వెంటనే మనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పంపిస్తాం. అంటే ఇక్కడ ఒక బ్రాండ్ నేమ్ని, లేకపోతే ఒక బ్యాంక్ నేమ్ని, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ నేమ్ని యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు లింక్స్ పంపించి, ఆ లింక్స్ ద్వారా ఆ లింక్స్ ఓపెన్ చేస్తే దాంట్లోకి స్పైవేర్ కానీ మాల్వేర్ కానీ ఎంటర్ అయ్యే విధంగా ఈ స్పూఫింగ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే వీళ్ళు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు, ఈ లింక్స్ ఓపెన్ చేయడం ద్వారా స్పైవేరు మాల్వేర్స్ కూడా మన ల్యాప్టాప్లోకి లేదా మన కంప్యూటర్లోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. వన్స్ మన ల్యాప్టాప్లోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంటర్ అయ్యింది అంటే, అంటే ఈ స్పైవేర్ కానీ మాల్వేర్ కానీ ఎంటర్ అయ్యింది అంటే మన పర్సనల్ డాటా అనేది హ్యాకర్ చేతులకు వెళ్ళిపోతుంది. అంటే స్పైవేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ కదా, ఆ సాఫ్ట్వేర్ ఎంటర్ అయిందంటే మనం చేసే ప్రతి ఒక్క యాక్షన్, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మనం ఏదైతే అంటే యాక్షన్లో చేస్తాము, అంటే మన ఫొటోస్, మన పర్సనల్ విషయాలు, మన కాల్స్, ఇవన్నీ కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. మన కంప్యూటర్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయనుకోండి, అవి పర్సనల్ సీక్రెట్ ఏదో ఆ సీక్రెట్ ఫొటోస్ని కూడా వాళ్ళు హ్యాక్ చేసేసి మా సీక్రెట్ ఫొటోస్ని మేము ఇంటర్నెట్లో పెడతామని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాం. లేదా మామూలు ఫొటోసే ఉన్నాయి, వాటిని మోర్ఫింగ్ చేసి వేరే విధంగా మార్పిడి చేసి దాన్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంటే మన దగ్గర నుంచి మనీని అనేది కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్పూఫింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ వాళ్ళు స్పూఫింగ్ ద్వారా మనం ఏదైతే అంటే లింక్ని క్లిక్ చేస్తామో ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా స్పైవేర్ అనేది మాల్వేర్ అనేది మన కంప్యూటర్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇందాక మనం ఫిషింగ్లో మీకు యాంగ్లర్ ఫిషింగ్ అని చెప్పాను కదా, యాంగ్లర్ ఫిషింగ్లో కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా లింక్స్ పంపిస్తారు. లింక్స్ పంపించినప్పుడు మనం పర్సనల్ అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన సోషల్ మీడియాలో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పర్సనల్ డేటా అంతా కూడా మనం ఫిల్ చేస్తాం. ఆ పర్సనల్ డేటా ఫిల్ చేయడం ద్వారా కూడా స్పైవేర్ మాల్వేర్ అనేది వాళ్ళు ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ స్పూఫింగ్ అనేది ఫిషింగ్ కంటే కూడా చాలా డేంజరస్. ఇంకా ఎక్కువగా మనం నమ్మించడానికి వాళ్ళు కొన్ని బ్రాండ్స్ని కంపెనీస్ని యూజ్ చేసుకోవడమే స్పూఫింగ్ అని అంటారు. ఓకేనా? సో ఇట్ గోస్ అలాంగ్ సైడ్ ఫిషింగ్ అండ్ మేక్స్ ద unauthorized emails appear to come from legitimate users or business units. స్పూఫింగ్ లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనం జస్ట్ ఈ టైప్స్ గురించి ఇప్పుడు నేను మీకు జస్ట్ ఈ టైప్స్ ఏంటని చెప్తాను, కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు కన్వే చేస్తాను. ఇక్కడ కాలర్ ఐడి స్పూఫింగ్, వెబ్సైట్ స్పూఫింగ్, ఈమెయిల్ స్పూఫింగ్, ఐపి స్పూఫింగ్, టెక్స్ట్ మెసేజ్ స్పూఫింగ్, డిఎన్ఎస్ అండ్ ఏఆర్పి, జిపిఎస్ ఎక్స్టెన్షన్ అండ్ మ్యాన్ ఇన్ ద మిడిల్ స్పూఫింగ్. ఇవన్నీ కూడా స్పూఫింగ్ లో ఉన్నటువంటి టైప్స్. ఎందుకంటే మీరు వీటి గురించి ఇన్ డీటెయిల్స్ గా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా జస్ట్ ఈ యొక్క టైప్స్ ఆఫ్ స్పూఫింగ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అంటే, ఇక్కడ అంటే ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో స్పూఫింగ్ సంబంధించినటువంటి టైప్ ఏది అని అడిగినప్పుడు వీటిని మరి స్పూఫింగ్ సంబంధించినటువంటి టైప్స్ ఏంటి కానీ ఏంటి అనేది మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్పూఫింగ్ కానీ టైప్ ఆఫ్ ది స్పూఫింగ్ కానీ మనకు తెలిసి ఉంటే, ఎందుకంటే
ఫిషింగ్ అంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఫిషింగ్ లో కొన్ని ఇస్తాడు, సూఫింగ్ లో కొన్ని ఇస్తాడు. ఎస్పెషల్ గా మన సూఫింగ్ లో ఉంటే మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, పిక్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే ఓకేనా. సో ఇక్కడ కాలర్ ఐడి, ఒక కాలర్ ఐడి ద్వారా వాళ్ళు ఏదైతే సూఫింగ్ చేస్తున్నారో దాన్ని కాలర్ ఐడి అంట. సో ఇంకా వీటి గురించి చాలా ఇన్డెప్త్ గా తెలుసుకోవడానికి మళ్ళీ మీకు చాలా అంటే ఇంకా ఒక 1 అవర్ క్లాస్ అయితే పడుతుంది. ఓకేనా. సో మీరు నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి చెప్తాను. చెప్పిన తర్వాత దీని మీద వచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే. ప్రస్తుతానికి స్పైవేర్ లో ఇంకొక టైపు మనం తెలుసుకుందాం. స్పైవేర్ లో ఇంకొక టైప్ ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఆర్ షేర్డ్ సాఫ్ట్వేర్. It gets into the system when a user installs software that is free of cost but has additional spyware added to it. అంటే ఇక్కడ మనకి చాలా మటుకు ఏంటంటే మనం కొన్ని సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. మన సిస్టంలో కొన్ని సాఫ్ట్వేర్స్ ని, కొన్ని యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఈ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ తో పాటు అంటే కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వాటితో పాటు ఈ స్పైవేర్ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నామో అది ఆథరైజ్డ్ కంపెనీ సాఫ్ట్వేర్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే ఈ ఆథరైజ్డ్ కంపెనీ సాఫ్ట్వేరా అనాథరైజ్డ్ సాఫ్ట్వేరా అనేది మనం ఎలా తెలుస్తుందంటే ఒక లాక్ సింబల్ ఉంటుంది అనమాట. లాక్ సింబల్ ఉన్నది మాత్రమే ఆథరైజ్డ్ కంపెనీ సాఫ్ట్వేర్స్. మనకి లాక్ సింబల్ కాకుండా ఇలాంటి సింబల్ ఉంటుంది అనమాట. ఇలాంటి సింబల్ ఉంటే అది మనకి అనాథరైజ్డ్, ఈ హ్యాకర్స్ పంపించేటటువంటి సాఫ్ట్వేర్స్. సో అలాంటి వాటిని మనం ఎప్పుడు కూడా క్లిక్ చేసుకోవాలి, అంటే ఇన్స్టాల్ చేసుకోకూడదు. సో మన సాఫ్ట్వేర్స్ కూడా చాలా అంటే మనకి ఎసెన్షియల్ అనుకున్నటువంటి సాఫ్ట్వేర్స్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మిస్లీడింగ్ సాఫ్ట్వేర్. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని మనం సిస్టమ్ ని యూజ్ చేసేటప్పుడు లేకపోతే మొబైల్ ఫోన్ ని యూజ్ చేసేటప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఏముంటుందంటే ఈ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మీ సిస్టమ్ మీ మొబైల్ యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది, స్పీడ్ ఉంటుంది, లేకపోతే మీ ఫంక్షన్ అంటే వర్క్ కూడా బాగుంటుంది అని అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తాయి. మనం వెంటనే ఏం చేస్తాము అంటే మన సిస్టమ్ వర్క్ బాగుంటుంది, సిస్టమ్ ఫంక్షన్ బాగుంటుంది, లేకపోతే స్పీడ్ బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది అని అనుకొని ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, దాంతోపాటు స్పైవేర్ మాల్వేర్ కూడా ఎంటర్ అవుతుంది. ఓకేనా. సో అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ మనం ఎప్పుడు కూడా నమ్మొద్దు. అంటే బూస్టప్స్ అంటాం, బూస్టప్ సాఫ్ట్వేర్స్ అంటాం. కొన్ని మొబైల్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. మీ యొక్క మెమోరీ అంతా కూడా ఫుల్ అయిపోయింది, దీన్ని డిలీట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వెంటనే వస్తూనే ఉంటాయి. కానీ మనం ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, దాంతో పాటు మాల్వేర్ కూడా ఎంటర్ అవుతుంది, స్పైవేర్ కూడా ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే స్పైవేర్ అనేది మన సిస్టంలో ఎంటర్ అయిందో మనకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయినట్టు, అసలు మనకు తెలియని కూడా తెలియదు అనమాట. ఇవి స్పైవేర్కి సంబంధించినటువంటి టూల్స్. వీటి ద్వారా స్పైవేర్ అనేది మన ల్యాప్టాప్లోకి, సిస్టంలోకి, మొబైల్లోకి ఎంటర్ అవుతుంది. అయితే యాక్చువల్గా మనకి చాలా మటుకు కూడా స్పైవేర్ ఎంటర్ అయినట్టు తెలియదు. కానీ కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం స్పైవేర్ ఎంటర్ అయిందని మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సెకండ్ వన్, మన సిస్టమ్ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. థర్డ్ వన్, మనకి తెలియకుండానే మన సిస్టంలో ఉన్నటువంటి ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ మూడింటి ద్వారా మన మాల్వేర్కి, స్పైవేర్కి మనం అటాక్ అయ్యామా అంటే స్పైవేర్ అనేది అటాక్ అయింది, వాటికి లోన్ అయ్యానా అని మనం తెలుసుకోవచ్చు. మరి వీటికి
వీటిని అంటే ఈ స్పైవేర్ని మాల్వేర్ని తీసేసేటటువంటి కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ స్పైవేర్ కూడా అంటే వాటికి కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఆథరైజ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మాల్వేర్ని స్పైవేర్ని కూడా డిటెక్ట్ చేయవచ్చు. ఓకేనా? సో వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఇది మనకి ఐసీటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి స్పైవేర్కి సంబంధించినటువంటి టూల్స్లో మనం ఫిషింగ్ గురించి తెలుసుకున్నాము, సూఫింగ్ గురించి తెలుసుకున్నాము, అలాగే ఫ్రీ సాఫ్ట్వేర్ ఆర్ షేడ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాము, మిస్లీడింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాము. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్ని చాలా కేర్ఫుల్గా మీరు వాచ్ చేయండి. మీరు ప్రతి సెంటెన్స్ కూడా వాటికి అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసమే ఈ క్లాసెస్ అన్ని చేస్తున్నాం కాబట్టి డిస్ప్లేలో అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ ఉందో దానికి తెలుగు కూడా తెలుసుకొని వచ్చినటువంటి క్వశ్చన్ అర్థం చేసుకొని దాని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ని మీరు క్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే మనకి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ని చాలా కాన్సన్ట్రేట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని మీద మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఆ అవగాహన ఎప్పుడు వస్తుందంటే మన ఇంటెన్షన్, మన కేర్ఫుల్నెస్, మన యొక్క హార్డ్ వర్క్, దీనివల్లే మనం ఒక ఆన్సర్ని మనం క్యాచ్ చేయగలుగుతాం. అంటే ఆ 4 ఆప్షన్లో ఒక కరెక్ట్ ఆప్షన్ని క్యాచ్ చేయగలుగుతాం. అన్నిటికీ మించి మనం ఏదైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్లే మనకి ఆ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు అనేవి వస్తే దానివల్ల మనం క్వాలిఫై అవుతాం. మంచి మార్కులు వచ్చినాయి అంటే కంపల్సరీ మనం క్వాలిఫై అవుతాం. ఇప్పుడు వరకు మనం చేసినటువంటి శ్రమ అంతా కూడా సక్సెస్ అవుతుంది, మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అలా కాకుండా మనం కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదో మనం చేద్దాంలే చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా, ఇది అంత అవసరమా, ఈ టాపిక్ అసలు మనకి క్వశ్చన్ వస్తుందా ఈ టాపిక్ మీద అనేటటువంటి డౌట్ఫుల్ అనేది మీలో ఉందనుకోండి, సో మీరు దేని మీద కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు. ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి వాటి వల్ల ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి డేంజరే. చాలా అటెంప్ట్స్ మీరు చేయాల్సి ఉంటుంది. మీరు అంటే ఇక్కడ అటెంప్ట్ అంటే ఏంటంటే మన శ్రమ, మన టైం, మన మనీ లాస్. అంటే మనం ఇంత ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తున్నాం అంటే దాని వెనక మనం ఫీజు కడుతున్నాం, దానికోసం టైం స్పెండ్ చేస్తున్నాం, దానికోసం మనం శ్రమను కూడా స్పెండ్ చేస్తున్నాం. ఆ ఎగ్జామినేషన్ హాల్ వరకు వెళ్ళాలి కదా, అక్కడ కూర్చొని ఎగ్జామ్ రాయాలి కదా. సో ఇదంతా కూడా లాస్ అవుతుంది. ఇదంతా లాస్ కాకుండా ఫస్ట్ లేదా సెకండ్ అటెంప్ట్లోనే మనం క్వాలిఫై కావాలి అంటే మనం చేసే ప్రయత్నం అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండాలంటే మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి మనకి యూజీసీ నెట్ సెట్ పేపర్ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్తో మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. మెటీరియల్ కూడా మీరు తెప్పించుకొని ప్రిపేర్ కాండి. ఎలా అయినా సరే మెటీరియల్ ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ. అలా కూడా మీకు వీలు పడలేదు అంటే యూట్యూబ్లో చాలా మటుకు క్లాసెస్ అనేవి ఉన్నవి, వాటిని వాచ్ చేయడం ద్వారా కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోగలుగుతారు. ఎనివే మీ యొక్క వేస్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీ సక్సెస్కి దారితీస్తుంది. ఓకే, సో ఈ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే యూజీసీ నెట్ సెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ది ఛానల్.